ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి మర్రిపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ రేషన్ షాప్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ షాప్లో లబ్ధిదారులకు బియ్యం, ఇతర సరుకులు సక్రమంగా అందుతున్నాయా, కొలతలలో తేడా ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం, వంటగదిని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ప్రధానోపాధ్యాయురాలు పద్మలతకు సూచించారు. బాలుర, బాలికల హాస్టళ్ల విద్యార్థులతో ఆయన మాట్లాడారు. గుడ్లు, చికెన్తో పాటు వారానికి నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులను చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల శాఖ అధికారులు, వార్డెన్లు పాల్గొన్నారు. 12 గేలు వచ్చిందంట, 20 గేలకు నేను 3 గట్టి పెట్టినా సార్ అంటాడు. 3 గట్టి పెట్టినా సార్, మీరు రాండి చూపిస్తాను. అదే మీరు వీడియో తీసి పెట్టండి అయ్యా, నేను కూడా రావాల్సిన అవసరం లేదు, వీడియో మీద సాక్ష్యంగా తీసుకొని అప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళని తీసేస్తామని చెప్పాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, పద్ధతిగా చేయండి, కరెక్ట్గా చేయండి. మీకు 10 రూపాయలు మిగలాలా రావాలనే మా ప్రయత్నం కూడా. మేమేమి ఇప్పుడు 10,000 రూపాయలకు 100% అయితే అది కూడా, అది ఒక 90 అయితే 9,000 ఇది పోయి రావడానికి ఒక 1,000-1,100 ఖర్చు. యావరేజ్ 88% చెప్తున్నా, యావరేజ్ 88% అంటే 8,800 వచ్చినట్టే. ఇది సొంత ఇల్లు కాబట్టి ఏదో వాళ్ళు మేనేజ్ చేస్తా ఉన్నారు. ఎప్పుడో పాత ఎప్పటి నుంచి ఉంటాయి, వదిలేసుకోలేక, చేయలేక, మింగలేక ఇది ఇబ్బందులు. ఏదైనా బాడీ రూమ్ అయితే డిఎం గారు పై నుంచి బఫర్ గోడౌన్ నుంచి సక్రమంగా జరుగుతూ ఉంటే నీట్గా జరుగుతుంది. వాళ్ళ తర్వాత ఇక్కడి నుంచి తీసుకుపోయిన వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు, ఇంకోటి అనేది వాళ్ళ కృపాప్రాధం, వాళ్ళ సొంత డిసిషన్. మనం ఏం చేయలేం కదా. 4,26,00,000 మందికి మనం రైస్ ఇస్తాం ఏపీ స్టేట్ 5 కేజీలతో. వాళ్ళందరి ఇళ్ళ కాడికి పోయి మనం కట్టెలు పట్టుకొని నిలవలేం కదా. మీరు అమ్మగాకండి తినాలి, అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు, నమ్ముకోనవద్దు. మనం ఈ షాప్లో జరగద్దు, అవి బయట ఏం జరుగుతాయి అనేది అనవసరం. మనం అట్లా కొంచెం అర్థం చేసుకోండి. సరిపోయిందండి స్టాక్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Please subscribe to N3 TV.